పిల్లలకి ఎంతో ఇష్టమైన ఓరియో ఐస్ క్రీమ్‌ని తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ఈ ఓరియో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసి ఒక్కసారి పిల్లలకి సర్వ్ చేశారనుకోండి, ఇక అస్సలు బయటకు కొనమని అడగనే అడగరు. అంత టేస్టీగా ఉంటుంది. చేసే విధానం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కువగా ఇంగ్రీడియెంట్స్ కొనే పని లేదు. ఇంట్లో ఉన్న వాటితోనే చేసేయొచ్చు. ఇక లేట్ చేయకుండా ఈ క్రీమీ అండ్ టేస్టీ ఓరియో ఐస్ క్రీమ్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేసుకుంటాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకెళ్ళే ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే లైక్ చేసి వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్‌ని ఆన్ చేసుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్! హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. ఓరియో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయడానికి మిక్సీ జార్‌లోకి ఒక ప్యాకెట్ వరకు ఓరియో బిస్కెట్స్‌ని తీసుకొని క్రీమ్‌తో పాటు వేసేయండి. క్రీమ్ అయితే తీయొద్దు. ఆ క్రీమ్‌తో పాటు బిస్కెట్స్ అన్నీ కూడా మిక్సీ జార్‌లో వేసేసుకోండి. మీకు మెత్తగా పడదనుకుంటే కాస్త క్రష్ చేసేసి వేసేసుకోండి. నేనైతే డైరెక్ట్‌గా వేసేస్తున్నాను. మరీ ఫైన్ పౌడర్‌లా వద్దు. కాస్త కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. బిస్కెట్స్ మరీ మెత్తగా గ్రైండ్ చేశారనుకోండి, ఐస్ క్రీమ్ తినేటప్పుడు మరీ అంత టేస్టీగా అనిపించదు. అక్కడక్కడ కచ్చా పచ్చగా తగులుతుంటే చాలా బావుంటుంది. ఇలా కాస్త కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనము ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 250 ఎంఎల్ వరకు ఫ్రెష్ క్రీమ్‌ని యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మీగడని తీసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న ఫ్రెష్ క్రీము 250 ఎంఎల్ వరకు ఉంటుంది. చక్కగా ఒకసారి షేక్ చేసేసుకొని యాడ్ చేసేసుకోండి. ఫ్రెష్ క్రీమ్‌కి బదులుగా మీరు విప్ క్రీమ్‌ని కూడా యూజ్ చేయొచ్చు. విప్ క్రీమ్ లేని వాళ్ళు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి తీపిదనం కోసం నేనిక్కడ కండెన్స్డ్ మిల్క్‌ని 5, 6 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేకపోతే పంచదారను వేసేసుకోండి. కండెన్స్డ్ మిల్క్ వేయడం వల్ల స్వీట్ అనేది చక్కగా బ్యాలెన్స్ అవుతుంది. అలాగే ఐస్ క్రీమ్ ఇంకాస్త టేస్టీగా వస్తుంది. ఇక్కడ నేను 6 టేబుల్ స్పూన్ల వరకు వేశాను. పంచదార అయినా కూడా 6 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ వరకు వెనిల్లా ఎసెన్స్‌ని యాడ్ చేస్తున్నాను. ఎసెన్స్ వేయడం వల్ల జస్ట్ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. లేని వాళ్ళు స్కిప్ చేయండి. నో ప్రాబ్లమ్. ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఓరియో బిస్కెట్ పౌడర్‌ని యాడ్ చేసుకోవాలి. బిస్కెట్స్ గ్రైండ్ చేసేటప్పుడు ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. మరీ బరకగా గ్రైండ్ చేశారనుకోండి, ఓరియో ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలీదు. అలాగే ముక్కలుగా ఎక్కువగా అనిపిస్తుంది. సో, తక్కువగా ముక్కలు ఉండేలాగా బిస్కెట్ ఎక్కువ పౌడర్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఉండలనేది ఎక్కడా లేకుండా చక్కగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత పంచదార వేసుకున్న వాళ్ళైతే ఒకసారి టేస్ట్‌ని చెక్ చేసుకోండి. స్వీట్ అనేది సరిపోయిందా లేదా అని. తక్కువగా అనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకోండి. చూసారు కదా! అంతా ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనము ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఓరియో బ్యాటర్ మొత్తాన్ని కూడా ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. నేనిక్కడ స్టీల్ బౌల్ తీసుకున్నాను. మీరు దీని ప్లేస్‌లో ఏదైనా తీసుకోవచ్చు. ప్రిపేర్ చేసుకున్న ఈ ఓరియో బ్యాటర్ మొత్తాన్ని కూడా ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మధ్యలో మీకు కావాలంటే నట్స్ కానీ లేదా ఓరియో బిస్కెట్స్‌ని ఇలా క్రష్ చేసి కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా మీ ఇష్టం. నేనైతే ఒక బిస్కెట్‌ని క్రష్ చేసేసి యాడ్ చేసేసాను. అండ్ మిగిలిన బ్యాటర్‌ని పైన ఇంకో లేయర్‌గా వేసేసాననమాట. మీరు కావాలంటే ఇందులో చాకో చిప్స్ కానీ లేదా టూటీ ఫ్రూటీ కానీ ఇలా మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ ఓరియో బిస్కెట్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ పైన ఇంకో బిస్కెట్‌ని క్రష్ చేసేసి వేసేసుకొని ప్లేట్‌తో క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్‌లో 6, 7 గంటల పాటు చక్కగా సెట్ అవ్వనివ్వండి. అంతకు ముందుగా అయితే తీయొద్దు. మాక్సిమం 6-8 అవర్స్ వరకైనా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేయండి. నేనిక్కడ డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసి 8 గంటల పాటు సెట్ అవ్వనిచ్చిన తర్వాత తీసుకొస్తాను. 8 అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకు ఓరియో ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయి ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో నుంచి తీసిన వెంటనే మనము సర్వ్ చేయడానికి అవ్వదు. స్కూప్‌తో అస్సలు రాదు. చాలా గట్టిగా ఉంటుంది. తీసిన ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాల పాటు అలా పక్కన పెట్టేసి ఆ తర్వాత స్కూప్‌తో తీయండి. చక్కగా వస్తుంది. చాలామంది తీసిన వెంటనే స్కూప్‌తో తీయడానికి ట్రై చేసి సెట్ అయిపోయింది రావట్లేదు అని అనుకుంటారు, కానీ తీసిన తర్వాత వెంటనే రాదండి. చాలా గడ్డ కట్టేసి ఉంటుంది కదా! తీసిన తర్వాత 5, 10 నిమిషాల పాటు పక్కన పెట్టి స్కూప్‌తో తీశారనుకోండి, ఇలా చక్కగా క్రీమీగా ఐస్ క్రీమ్ అనేది వస్తుంది. చూసారా ఎంత చక్కగా వచ్చిందో? ఇప్పుడు మనము ఈ ఓరియో ఐస్ క్రీమ్‌ని ఒక బౌల్‌లోకి సర్వ్ చేసుకోండి. మీకు ఈ ఐస్ క్రీమ్ పైన నచ్చితే టూటీ ఫ్రూటీ కానీ లేదా బాదం పప్పు కానీ లేదా ఓరియో బిస్కెట్స్‌ని కానీ సర్వ్ చేసుకోండి. నేనైతే ఈ ఐస్ క్రీమ్ పైన ఓరియో బిస్కెట్స్‌నే సర్వ్ చేశాను. పిల్లలకి ఎక్కువగా ఓరియో బిస్కెట్ చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఫ్లేవర్ కూడా చాలా ఇష్టపడుతున్నారు కదా!
ఏమంటారు? నేను చెప్పింది నిజమే కదా! ఈ తరం పిల్లలకి ఈ అన్ని రకాల ఐస్ క్రీమ్స్‌ల కన్నా కూడా ఓరియో ఐస్ క్రీమ్ చాలా బాగా నచ్చుతుంది. ఎప్పుడూ బయట కొనడమే కాకుండా అప్పుడప్పుడైనా ఇంట్లో ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంది కదా రెసిపీ. ఇంట్లో ఒక్కసారి ప్రిపేర్ చేశారనుకోండి బయట కొనమని అడగనే అడగరు. నేనైతే ఇక్కడ ఓరియో ఐస్ క్రీమ్ పైన ఓరియో బిస్కెట్‌ని సర్వ్ చేస్తున్నాను. సర్వింగ్ అనేది పూర్తిగా మీ ఇష్టం. మీకు నచ్చినట్టు సర్వ్ చేసుకోవచ్చు. ఎలా పెడితే అట్రాక్టివ్‌గా కనిపిస్తుందా అనేసి వింత ప్రయత్నాలు చేస్తున్నాననమాట. బ్యాక్‌గ్రౌండ్‌లో యూట్యూబర్ కష్టాలు ఇలాగే ఉంటాయి. క్రీమీగా ఓరియో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఐ హోప్ మీ అందరికీ ఈ హోమ్‌మేడ్ ఓరియో ఐస్ క్రీమ్ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఇప్పుడు మీ వంతు. మీరెప్పుడు ట్రై చేయాలి అనుకుంటున్నారు? ట్రై చేశాక మీకెలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంకా బోలెడన్ని రెసిపీస్ మీకోసం మన ఛానల్‌లో వెయిట్ చేస్తున్నాయి. ఒకసారి ఛానల్‌ని విజిట్ చేయండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.